ఉత్తమ విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్. కూచిపూడి నాట్యంతో మీ ప్రయాణం మొదలై ఎన్ని దశాబ్దాలు? 1980 ఆగస్టులో అరంగేట్రం జరిగింది. పెద్ద స్టార్ హీరోయిన్స్, వెటరన్ హీరోయిన్స్ చూసినట్టుగా అనిపిస్తుంది. సినిమా అవకాశాలు రాలేదా? వచ్చినా మీరు ఎందుకు చేయలేదు? విశ్వనాథ్ గారు, దాసరి నారాయణరావు గారు, రీసెంట్ గా ఈ మధ్యన ఒక 5-6 ఏళ్ల కింద దిల్ రాజు గారు కూడా అడిగారు. కామసూత్రలో ఈ భంగిమ ఏంటి? మనకి శివపార్వతుల భంగిమి ఒక 2 ఏళ్ళు అయింది. అదిగో అది గోల్కొండ ఫోర్ట్. ఈ 25 ఏళ్ల కిందట కొన్న స్థలం. ఇదంతా కలిపి ₹1,00,000. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వాత్సాయన కామసూత్రాలు. 10 మందిలో మనం ఈ మాట మాట్లాడడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది కోట్లాది మంది వీక్షించే స్టేజ్ మీద పెళ్లి కాని ఆర్టిస్టులతో అర్ధనారీశ్వర పేరుతో వాత్సాయన కామసూత్రాలను నృత్య రూపకంలో ప్రదర్శిస్తున్నారు ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి అయిన స్వాతి సోమనాథ్ గారు. సనాతన ధర్మంలో శృంగారం అనేది మోక్ష ప్రాప్తికి కీలక అంశమని ఆమె నమ్ముతూ ఉన్నారు. ప్రస్తుతం నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని స్వాతి సోమనాథ్ గారి ఇంటి దగ్గర ఉన్నాను. ఆవిడ హస్బెండ్ మరెవరో కాదు, డైరెక్టర్ చావలి రవికుమార్ గారు. ఇదిగోండి, కూచిపూడి నృత్యకారిణి అయిన స్వాతి సోమనాథ్ గారి ఇల్లు కూడా ఎంతో ఆర్టిస్టిక్ గా ఉంటుంది. పదండి లోపలికి వెళ్ళి స్వాతి గారితో మాట్లాడుతూ వాత్సాయన కామసూత్రాల గురించి ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం. రండి నాతో. ఇది ట్రిప్లెక్స్ బిల్డింగ్. మనము ఈ లిఫ్ట్ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు, కానీ స్వాతి సోమనాథ్ గారు ఇక్కడ ఉన్నారు. అవన్నీ కలుద్దాం. మేడం నమస్తే. నమస్తే స్వరూప, నైస్ టు మీట్ యూ. సో ఈజీగా దొరికిందా మా ఇల్లు? ఎస్ మేడం, ఈజీగానే వచ్చేసాము. మొత్తానికి వాత్సాయన కామసూత్ర పేరుతో సాహసమే చేస్తున్నారు. మీ ఇంటికే రప్పించారు. యా, ఎందుకంటే అందరికీ తెలియాలి కదా వాత్సాయన కామసూత్రాల గురించి. రండి లోపలికి రండి ముందర. మేడం, నాకు జనరల్ గా ఆర్టిస్టులను కలవడం, వాళ్ళ అభిరుచి ఎలా ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది తెలుసుకోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఇవాళ మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఎలాగో మనం ఇక్కడ లివింగ్ రూమ్ లో ఉన్నాం కదా, ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ తో స్టార్ట్ చేద్దాం మన హోమ్ టూర్. ష్యూర్. మేడం, మీ హస్బెండా? మా హస్బెండ్ చావలి రవికుమార్, ఫిల్మ్ డైరెక్టర్. సామాన్యుడు, శ్రీమన్నారాయణ, విక్టరీ, నితిన్తో, సుమన్ తోటి దగ్గరగా దూరంగా చాలా తీశారు. అండ్ హీ గాట్ ప్రెసిడెంట్స్ అవార్డ్ ఆల్సో. అది అబ్దుల్ కలాం గారు ఆయనకి ప్రత్యేకంగా ఆయన సినిమా ద ఎండ్ అని దాదాపు 25 years బ్యాక్ ఆయన తీసిన సినిమాకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది అండ్ సైటేషన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. మీ హస్బెండ్ ఇంత టాప్ డైరెక్టర్ అయినా మీరే ఎక్కువ ఫేమస్ మేడం. హీ మెయింటైన్స్ లో ప్రొఫైల్. నేను అలా కాదు, ఐఎమ్ మోర్ ఓపెన్. స్వాతి సోమనాథ్ గారు అంటేనే అదొక బ్రాండ్. అయితే వాత్సాయన కామసూత్రాలు ఆ పేరుతో మీరు ఇంతకు ముందు కూడా నృత్య రూపకాలు చేశారు, బ్యాలేస్. ఇప్పుడు మళ్ళీ అర్ధనారీశ్వర పేరుతో వస్తున్నారు కదా? ఓకే, యాక్చువల్లీ 2003లో అనుకుంటాను, కరెక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు. వాత్సాయన కామసూత్ర చేశాను నేను. అప్పుడు నేనే పర్ఫామ్ చేశాను. రవీంద్ర భారతిలో మొదటి పర్ఫార్మెన్స్ జరిగింది. బట్ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. చాలామంది అది అరణ్యవాసం అంటారు, చాలా అజ్ఞాతవాసం అంటారు. ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో తర్వాత చెప్తాను. ఇప్పుడు పిల్లలు, నా స్టూడెంట్స్ చాలా బాగా తయారయ్యారు. సో వాళ్ళ ద్వారా మళ్ళీ అర్ధనారీశ్వరం అనే పేరుతోటి వాత్సాయన కామసూత్రాన్ని ప్రపంచానికి అందిద్దాం అన్న ఒక సత్సంకల్పంతో మనం మొదలుపెట్టాను ఈ కార్యక్రమాన్ని. వాత్సాయన కామసూత్రాల గురించి మిమ్మల్ని అడగాల్సింది చాలా ఉంది. అయితే నాకు కొన్ని ఈ ఫొటోస్ ఏంటి, వీటన్నిటికి సంబంధించిన మీ మెమరీస్ గురించి చెప్పండి మేడం. అది యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నంది అవార్డు వచ్చింది మా ఆయనకి, సామాన్యుడి సినిమాకి. ఇది రోషయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చింది. మెయిన్ ఆ రెండు కాకుండా ఇది చాలా ఇష్టమైన ఫోటోగ్రాఫ్ మా ఇద్దరికి. ఎందుకంటే శృంగేరి పీఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థ మహాస్వామీజీ నాకు గురువు, ప్రత్యక్ష గురువు. ఆయన సంకల్పంతో, ఆయన ఆశీస్సులతోటి నేను దాదాపుగా ఒక 25 ఏళ్ల కిందట నా బ్యాలే, కూచిపూడి బ్యాలే సర్వజ్ఞ శంకర అని ఆదిశంకరుల జీవిత చరిత్రమే చేశాను వారి ఆశీస్సులతో. సో మేము శృంగేరి వెళ్ళినప్పుడు, ఈ మధ్యన రీసెంట్గా వెళ్ళినప్పుడు వారిని దర్శనం చేసుకున్న ఫోటో అది. ఇక్కడ మేడం ఇది వారి శిష్యులు, శృంగేరిలోనే ఆ శిష్యులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ, వారి శిష్యులతో కూడా ఫోటో
ఆ రోజు బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. నాకు నా అదృష్టం ఏంటంటే ఈ డాన్స్ పరంగానో తెలీదు, గురువుల ఆశీస్సులో తెలీదు, ఇట్లాంటి సద్గురువుల యొక్క సంకల్పం, వాళ్ళ ఆశీస్సులు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చా అనుకుంటాను. నాకు కంచి పరమాచార్యులు అంటే చాలా ఇష్టం. సో వారి ఇది రోజు అంటే ఇక్కడ నేను ఉండటం లేదు, ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి బయటికి వెళ్ళే ముందర ఆయనకి నమస్కారం చేసుకుని వెళ్తాను అనమాట. సో ఇది అలాగే ఇక్కడ 7 రకాల వినాయకుళ్ళు ఉన్నారు మేడం, ఏమైనా స్పెషాలిటీ ఉందా? నాకు వినాయకుడు చాలా ఇష్టం. మా సంప్రదాయంలో కూడా వినాయకుడు చిన్న టెంపుల్ ఉంది. అందుకు అలాగ చక్కగా అంటే ఇది ఇంకోటి ఏంటంటే ప్రత్యేకత, ఇది ఒక్కొక్కటి ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నారు వినాయకుళ్ళు. అవును, ఒకళ్ళు ఫ్లూటు, ఒకళ్ళు మృదంగం, అట్లాగనమాట. ఒకళ్ళు వీణ. అది సో ఇది చూడండి, ఇది వీణ, అది మృదంగం, అది ఘటం. సో అలాంటివి నాకు చాలా ఇష్టము. అందుకు స్వామీజీకి నిత్య నైవేద్యంగా నాద నీరాజనంగా ఇది పెట్టుకున్నాను. చాలా బాగుంది మేడం. ఇలాంటి గొప్ప విషయాలు ఎన్నో తెలుస్తాయనే మీ హోమ్ టూర్ చేయడానికి నేను వచ్చేసాను. మీ హాల్లో కూడా మీకు సంబంధించిన ఫొటోస్ చాలా ఉన్నాయి. అసలు కళ్ళైతే నిండిపోతున్నాయి, అసలు మనసు నిండిపోతుంది ఈ ఫొటోస్ చూస్తుంటే. ఈ ఫోటో చాలా బాగుంది మేడం. ఎప్పటిది? ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అవుతోంది అది. ఓకే, దట్ వాజ్ ఆల్మోస్ట్ మై ఫైనల్ సెషన్. నాకు పుస్తకాలు పిచ్చి విపరీతం. సో కొన్ని పుస్తకాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి. పైన తర్వాత మనం పైకి రూఫ్ దగ్గరికి వెళ్ళి మా పెంట్ హౌస్లో నా మొత్తం జీవిత చరిత్ర ఉన్న మెమెంటోస్, పుస్తకాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇది మీరు అందరు చూడాలని. ఈ ఫొటోస్ ఇప్పుడు అవైలబుల్ లేవు యాక్చువల్లీ. ఇది జస్ట్ నాకు 16 ఏళ్ళప్పుడు తీసిన ఫొటోస్. ఇది 16వ ఏడుకి తీసింది, ఇది 19 ఏళ్ళకి తీసింది. మేడం సీతాదేవిలా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎవరైనా చెప్పారా ఇలా? ఎస్, ఈ మధ్య. నీకు ఎలా తెలుసు? నాకే అనిపించింది, నాకు అది ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. వెంటనే అనేసాను, హీరోయిన్ లా అనిపిస్తున్నారు. కైండ్ ఆఫ్. యాక్చువల్లీ వరప్రసాద్ రెడ్డి గారు తెలుసు కదా, శాంతా బయోటెక్ అధినేత. ఆయన మొన్న కామెంట్ చేశారు, అమ్మ సీతమ్మ వారిలాగా, వనవాసంలో ఉన్న సీతమ్మ వారిలాగా నువ్వు అక్కడ శ్రీకాకుళంలో ఎంత చేస్తున్నావు అని చెప్పన్నారు. నువ్వు అనగానే నాకు ఆయన గుర్తుకొచ్చారు. సీతారాములు 14 ఏళ్ల పాటు వనవాసం చేశారు కదా, మీరు దాదాపు 12 ఏళ్లుగా హైదరాబాద్ కి దూరంగా ఉన్నారు. ఏమైపోయారు? ఏం చేస్తున్నారు? హైదరాబాద్కే కాదు, మా ఆయనకి కూడా దూరం అయ్యాను. ఎందుకలా? 2015 నుంచి ఆగస్టు 15, 2015లో సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ అని అప్పుడు సీఎం, ఇప్పుడు సీఎం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మీదకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పాటూరు లక్ష్మీ నరసింహం గారు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టరు, ఒక ప్రాజెక్ట్ తయారు చేద్దామమ్మా అన్నారు. అయితే ఆయన నన్ను కాకతీయంగా అక్కడ యాక్సిడెంటల్గా ఆయన మీట్ అయ్యారు. అక్కడ నేను ఒక చిన్న గెస్ట్ హౌస్, ఫార్మ్ హౌస్ కట్టుకున్నాను. అంటే 20 ఏళ్ల కిందట కట్టుకున్నాను. ఆ టైం అప్పుడు నేను ప్రతి సంవత్సరం మా తాతగారు ఊరు దూసి అగ్రహారం, ఆ ఎఫెక్షన్తో తాతగారి మీద, దూసి విలేజ్ మీద ఉన్న అభిమానంతో, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మీద ఉన్న అభిమానంతో, పుట్టి పెరిగింది హైదరాబాద్ అయినా అక్కడ ప్రతి సంవత్సరం వెళ్ళి ఒక 4-5 నెలలు ఉండేదాన్ని. సో ఆ టైంలో కలెక్టర్ గారు కలిసి ఇలా ప్రాజెక్ట్ ఉందమ్మా, నువ్వు ఈ జిల్లాకి చెందిన దాని కాబట్టి నువ్వు డెడికేటెడ్గా వర్క్ చేస్తానంటే నేను ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తాను, లేకపోతే కుదరదన్నాను. అసలు ప్రాజెక్ట్ ఏంటి అంటే సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ అనేసి ఆయన ఒక అద్భుతమైన ఒక ఆశ్రమం, కూచిపూడి గురుకులం ప్రపంచంలోనే లేదమ్మా. ఇది మీరు దృష్టికి పెట్టుకోవాలి. ఎందుకంటే మన కూచిపూడి ఇంత ప్రపంచ విఖ్యాతిగాంచిన కూచిపూడి ఆంధ్రుల హెరిటేజ్, అది ఆంధ్రుల ప్రాపర్టీ. అది మనకి దానికి ఒక 12 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ప్రభుత్వం దాన్ని స్థాపించి జేఎన్టీయు కాకినాడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఫండ్స్ తోటి దాన్ని కన్స్ట్రక్ట్ చేసి నన్ను డైరెక్టర్గా అపాయింట్ చేశారు. అయితే ఈ ప్రాసెస్లోని మన ఒక్క వ్యక్తి గురించి నేను చెప్పాలండి. అది శ్రీ జేఎస్వి ప్రసాద్ గారు. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్గా ఉన్నారు ఆయన, ఐఏఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది పూర్తిగా వారి సంకల్పం, వారి ఐడియా. సో వారు వచ్చి నాతో మాట్లాడి, వారు లక్ష్మీ నరసింహం గారు కలెక్టరు, ఇద్దరు వచ్చి అన్నీ మీరు వదులుకొని, హైదరాబాద్ని వదులుకొని మీరు ఇక్కడ ఉంటే మేము టేకప్ చేస్తామని వారికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుని ఆ శ్రీకాకుళంలో ఉండిపోయి మన వరప్రసాద్ రెడ్డి గారు అన్నట్టుగా అరణ్యవాసంలో సీతలాగే. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ దో ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ పీరియడ్, ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ప్రపంచానికే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక కూచిపూడి గురుకులం అన్నది మా డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అందజేసింది. ఉత్తరాంధ్ర అది మీ ఉత్తరాంధ్ర. ద్వారా సాధ్యం అది నా ద్వారా సాధ్యమైనందుకు ఎప్పుడూ ఆ భగవంతుడికి నేను రుణపడి ఉంటాను. అయితే మీరు మీడియాకి మాత్రమే దూరంగా ఉన్నారు, కానీ మీ పనిలో మీరు బిజీగానే ఉన్నారు. నేను కూచిపూడికి యాక్చువల్లీ ఇక్కడ చెయ్యనివన్నీ అక్కడ చెయ్యగలిగాను. ఎందుకంటే ఇక్కడ నా పర్ఫార్మెన్స్లు ఎప్పుడు ఉన్నాయి, నేను సరదాగా నేను ఎప్పుడు ప్రొఫెషనల్గా ఎప్పుడు బాగానే ఉన్నాను. బట్ ఏంటంటే కూచిపూడిలో కొన్ని ప్రయోగాలు చేశాను, అది మాత్రం అక్కడే జరిగింది. మామూలు ప్రయోగాలు కాదు, మామూలుగా దీపోత్సవాల ప్రయోగాలు. అది ఒక క్లాసికల్ డాన్సర్ ఎత్తుకోవడం, ఒక విమెన్ ఎత్తుకోవడం, అలా పైగా స్వాతి సోమనాథ్ గారు లాంటి మీరు దాన్ని ఆ టాపిక్ ని తీసుకోవడం అనేది చిన్న అడ్వెంచర్ కాదు. అంటే కామసూత్ర అంత ముందే చేశాను, బట్ ఈ కామసూత్ర అన్నది సంప్రదాయంకి వచ్చిన తర్వాత పిల్లల్ని నేను తయారు చేసిన తర్వాత మా పిల్లలు వాళ్ళందరూ ఉత్తరాంధ్ర జిల్లాలకి చెందిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ట్రైబల్స్, మీరు నమ్మరు, ఆ ప్రోగ్రామ్ చూస్తే ఒక అద్భుతంగా వాళ్ళు చేశారు అందరూను. ఆ పిల్లలు అరకు, సీతంపేట, శ్రీకాకుళం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి వచ్చిన బీసీ, ఎస్టీ, ఎస్సీ పిల్లలు వాళ్ళు నేను అదే అనుకుంటా, ఈ రోజున అవకాశం దొరికితే మట్టిలో మాణిక్యాలు అవుతారమ్మా. సో వాళ్ళ చేత వాళ్ళకి చెప్తూ కామసూత్ర మళ్ళీ దాన్ని నేను ఇంప్రవైజ్ చేశాను. కూచిపూడి నాట్యంతో మీ ప్రయాణం మొదలై ఎన్ని దశాబ్దాలు అవుతోంది? 40 ఏళ్ళు. ఒక ఈ 1980 ఆగస్టులో అరంగేట్రం జరిగింది రవీంద్ర భారతిలో. కె విశ్వనాథ్ గారు గెస్ట్ గా వచ్చారు, శంకరాభరణం డైరెక్టర్. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే మేడం, ఇంత ఫేమ్ సంపాదించిన తర్వాత, ఇంత పేరు వచ్చిన తర్వాత, ఇంత అందంగా కనిపించాక, ఇంత నాట్యంలో రాణిస్తున్న తర్వాత సాధారణంగా మనకి సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ ఫొటోస్ చూసినప్పుడు ఇదిగోండి పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్, వెటరన్ హీరోయిన్స్ చూసినట్టుగా అనిపిస్తుంది. ఇది పొగడ్త కాదు, మీతో చాలా మంది అనే ఉంటారు. సినిమా అవకాశాలు రాలేదా? వచ్చినా మీరు ఎందుకు చేయలేదు? సినిమా అవకాశాలు చాలా వచ్చాయి, ఇంక్లూడింగ్ విశ్వనాథ్ గారు, దాసరి నారాయణరావు గారు. రీసెంట్గా ఈ మధ్యన ఒక 5-6 ఏళ్ల కింద దిల్ రాజు గారు కూడా అడిగారు, బట్ నేను ఎప్పుడు అటువైపు వెళ్ళలేదు. ఇంతకీ దిల్ రాజు గారు అడిగింది ఏం సినిమాకి గుర్తులేదు. అది మేజర్ రోలే, డాన్స్ పరంగా ఏదో టీచర్ ఇది ఉంటుందమ్మా మీరు రావాలి అన్నారు. బట్ ఐ సెడ్ నో సార్. అప్పటికి కారణం ఇంకోటి కూడా ఏంటంటే నేను సంప్రదాయంలో ఉన్నాను. సో లాస్ట్ చెప్పాను కదా, 12 ఏళ్ళై ప్రపంచానికి దూరంగా సైలెంట్గా నా శిష్యుల్ని తయారు చేస్తూ శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంప్రదాయం దోహదపడేటట్టు చేశాను. అయితే ఈ సబ్జెక్ట్కి వస్తాను. ఇది నేను దాదాపు ఒక 25 years బ్యాక్ మోడలింగ్ చేశాను. మనకి మోడర్న్ ఇండియన్ ఎంపోరియం అని ఒకటి ఉండింది, ఇప్పుడు కూడా ఉంది బేగంపేటలో. ఆయన నారంగ్ అనేసి వారి ఆధ్వర్యంలో వారు నన్ను రిక్వెస్ట్ చేస్తే చేశాను. సో దీస్ ఆర్ ఆల్ దోస్ శారీస్. ఇట్స్ మోడలింగ్ ఐ డిడ్. నేను మోడలింగ్ చాలా వాటికి చేశాను. బిఎస్ఎన్ఎల్ చేశాను, ఆప్కో. ఐ వాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆల్మోస్ట్ 3 years. ఇది చాలా క్యాలెండర్లు చాలా చేశాను. ఇలాంటివన్నీ ఇష్టపడేదాన్ని నేను. బట్ సినిమాల్లోకి వెళ్ళడానికి టైము, అంటే వాళ్ళు పిలిచినప్పుడు మనకి టైం ఉంది. అయినా ఒకళ్ళు మీకు సినిమా ఛాన్సెస్ ఇవ్వడం ఏంటి మేడం, డైరెక్టర్ గారే మీ హస్బెండ్. లేదు, ఆయన సినిమాల్లో అస్సలు చేయకూడదు, లాభం లేదు, ఎందుకంటే కష్టం. అలా కాదు, బేసిక్గా సినిమాలు నాకు చాలా ఇష్టం. నేను రోజు ఒక షో చూస్తాను, ఏదో ఒక సినిమా. నేను నమ్ముతారో నమ్మరో, రోజు కంపల్సరీ. కానీ యాక్టింగ్ అంటే మాత్రం ఒక రకమైన హెజిటేషన్ అంతే. నటించలేరు, జీవించగలరు. అబ్బా అంతొద్దు. అంటే మెయిన్ టైం మాట అనడం ఏంటి అంటే, మీరు కూచిపూడి డాన్సర్ కదా, మీకు చాలా సింపుల్ అయ్యి ఉండొచ్చు కూడా, ఎందుకంటే నార్మల్ గా మీరు డాన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి. డెఫినెట్ గా పెద్ద ఇష్యూ కాదు కెమెరా అన్నది. బట్ ఒక సీరియల్లో మానవి అని ఒక వోల్గా గారు రాసిన సీరియల్లో మాత్రం యాక్ట్ చేశాను. అది వనితా టీవీలో వచ్చింది. అది సరదాగా చేశాను. దాని తర్వాత ఇగో సంప్రదాయం రావడం, షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మీ అవార్డ్స్ చాలా కనిపిస్తున్నాయి, కానీ ఏవో 2 ఇవి నావి కావు, నావి పైన ఉన్నాయమ్మా. యాక్చువల్లీ ఇవి మా ఆయనవి. సామాన్యుడు సినిమా, నంది అవార్డ్స్, అబ్దుల్ కలాం అండ్ మీ వారికి వచ్చిన నంది అవార్డ్స్. స్క్రిప్ట్ కి సామాన్యుడికి వచ్చింది, అండ్ ది ఎండ్ సినిమాకి వచ్చింది, స్క్రిప్ట్ కి, స్క్రీన్ ప్లేకి అన్నిటికి వచ్చాయి. ఇది కూడా అంతే. ఇదేం సినిమా, ప్యార్ మే పడిపోయానకి వచ్చింది. వీటన్నిటికీ అవార్డ్స్ వచ్చాయి. రవికి హీ ఈస్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అండ్
డైలాగ్ రైటర్. ఈసారి మీ కపుల్ ఇంటర్వ్యూ చేస్తాను, తప్పకుండా. ఇలా సోలో ఇంటర్వ్యూ యూ ట్రై టు కన్విన్స్ హిమ్. షూర్ మ్యామ్. తప్పకుండా. ఇంతవరకు ఎవరు చేయలేపారు. చేయలేకపోయారా? నేను ట్రై చేస్తాను. అయితే యాక్చువల్లీ నేను చెప్పాలి స్వరూప, Hmm. మా ఆయన ఇంతవరకు అసలు ఎటువంటి ఇంటర్వ్యూ గానీ యాక్సెప్ట్ చేయాల. తంది సెపరేట్ గాను లేదు, పెద్దగా లేదు, నాతో కలిపి ఇంతవరకు లేదు. సో ఈ పరంగా అట్లీస్ట్ ఆయన ఫోటోలను నా ఇంటర్వ్యూలో కల్పిస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతకీ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్, కంప్లీట్లీ అరేంజ్డ్ మ్యారేజ్. యాక్చువల్లీ నేను మొదటిసారి కామసూత్ర చేసినప్పుడు 2003 అనుకుంటాను. ఆయన ఇంటర్వ్యూస్ అన్ని చూసేవాళ్ళట. ఈ అమ్మాయి బాగానే ఉంది కానీ కొంచెం రాక్షసిలా ఉందని అనుకున్నారట. రాక్షసి, బ్రహ్మ రాక్షసిలా ఉందని. తర్వాత ఎవరు సంబంధం తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు వచ్చి మన సికింద్రాబాద్ కామత్ ఉందా, అక్కడ ఆయన ఒక కప్పు కాఫీ, నేను ఒక గ్లాస్ మజ్జిగ తాగాం. తాగి మాట్లాడుకుని ఓకే అనుకున్నాం. అలా జరిగాయి మీ పెళ్లి చూపులు. అంతే. ఇది కూడా ఇది 2006 అమ్మా. 20 years అవుతుంది కరెక్ట్ గా. ఇది కూడా ఒక మ్యారేజ్ కి వెళ్తూ బయట మా చందు ఉన్నాడు, తను తీసాడు. అమ్మ మీ ఇద్దరు ఫోటో నాకు ఇంట్లో ఉండాలని చెప్పి తీసిన ఫోటో. క్షమించాలి పెద్దవారు, మిమ్మల్ని నేను ఈ ప్రశ్న అడుగుతున్నందుకు. ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు, ఎంతో మంచి పేరు ఉంది, ప్రపోజల్స్ ఏమీ రాలేదా? ఇలా అరెస్ట్ చేసేసుకున్నారు? చాలా వచ్చేసాయి ప్రపోజల్స్. ఓ ఎస్, చాలా మంది వెనకాల కూడా పడ్డారు. అవునా? మీకు కోపం వస్తుందేమో? పార్ట్ ఆఫ్ లైఫ్. అంతేనా? మరి ఎందుకు కాదనుకుని రవికుమార్ గారిని మీరు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్లీ నేను మ్యారేజ్ కూడా చాలా లేట్ గా జరిగింది. నేను ఒక కారణం చెప్తాను. 24 గంటలు నాకు 17 నుంచి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా డాన్సే. సో ఆ పంచాయతీలో, ఆ డాన్స్ అనే పంచాయతీలో పడి ఎక్కడా కూడా ఎవరైనా ప్రపోజ్ చేస్తే హాయ్ అనేసి లైట్ తీసుకునేదాన్ని. అంతే తప్పిస్తే వాళ్ళు అందరూ మంచి వాళ్ళే. దెర్ వాజ్ నథింగ్. పాపం వాళ్ళు నా దగ్గరకు వచ్చి అమ్మ అదేంటి ఇప్పుడు అమ్మ అని అలవాటు అయిపోయింది, స్వాతి వీ వుడ్ లైక్ టు మ్యారీ యూ అని డైరెక్ట్గా అడిగారు. చాలా మంది అడిగారు, కాలేజ్లో అడిగారు, ఎంఏ అప్పుడు అడిగారు, ఆర్గనైజర్స్ కొంతమంది చూసి ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళు అడిగారు. చాలా ఉన్నాయి వ్యవహారాలు. ఇప్పుడు వాళ్ళందరి ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళే పాప గుర్తుకొస్తూ ఉంటాయి. వాళ్ళ అందుకే పేర్లు చెప్పటం లేదు, వాళ్ళ భార్యలు ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా మీ హస్బెండ్ దగ్గర అంటూ ఉంటారా అన్నిటిని పక్కన పెట్టి మిమ్మల్ని పెళ్లి చేస్తా? అప్పుడప్పుడు దెప్పుతూ ఉండాలి కదా, లేకపోతే మన వాల్యూ ఎలా తెలుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే మీ రూఫ్ కి వెళ్తే, రూఫ్ గార్డెన్ నుంచి చూస్తే, టెర్రస్ మీద నుంచి హైదరాబాద్ మొత్తం కనిపిస్తుందంట. ఒక్కసారి పైకి వెళ్దామా? మా ఇంట్లో నాకు అతి ఇష్టమైన ప్లేస్ ఏంటంటే అదే. ఎందుకంటే అక్కడి నుంచి చూస్తే ప్రశాంతంగా అటు గోల్కొండ ఫోర్టు, హైదరాబాదు, మొత్తం ఆ చెట్లు. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి కానీ చాలా అద్భుతమైన వ్యూ అది. లెట్ us go. యా ఓకే, రండమ్మా. దట్స్ ఓకే. This is my favorite place in the house. Oh, nice. Rooftop. అసలు జూబ్లీ హిల్స్ ఎక్కడ చూసినా గానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్. మేడం మీ ఇంటి కాస్ట్ అడుగుతున్నానని ఏమి అనుకోవద్దు, ఒక 20-30 crores ఉంటుందా ఈ బిల్డింగ్ వాల్యూ? మీరు ఎంతన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కొండది కనిపిస్తోందా, అలా ఉండేది ఒక 10 ఏళ్ల కిందట. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ వచ్చేసి యాక్చువల్లీ ఐ లాస్ ద చామ్. ఎందుకంటే ఇక్కడ నెమళ్ళు, పాములు, నక్కలు, కుందేళ్లు రోజు వచ్చి పలకరించేవి. ఇప్పుడు ఎక్కడో ఆ ప్రశాసన్ నగర్ అది ఎక్కడో ఒక దగ్గర నెమలి కూత వినిపిస్తోంది. సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఇట్స్ అ ట్రాజెడీ. ఈ బిల్డింగ్ లేవు 20 ఏళ్ల కిందట. ఈ మధ్యన ఒక 2 ఏళ్ళు అయింది. అదిగో అది గోల్కొండ ఫోర్ట్. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ అడ్డొచ్చేసింది గోల్కొండ ఫోర్ట్ కి. నేను మా ఆయన ఇక్కడ కూర్చుని ఎన్నోసార్లు స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా చేసుకునే వాళ్ళం సరదాగా. ఐడియాస్, నా బ్యాలే ఐడియాస్ గానీ ఇవన్నీ కూడా. బట్ నైట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అవునా? మీకు ఆ లైట్స్ అదీను. బట్ అన్ఫార్చునేట్లీ ఈ కాంప్లెక్స్ అన్ని వచ్చేసి ఇంకా కొంత. మీరు సైట్ సీయింగ్ కి వెళ్ళాలి అంటే అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, ఇక్కడ నుంచే చూసేయచ్చు. మీ ఇంటికి గెస్ట్లు వచ్చినా అందరూ అసలు ఇక్కడ పార్టీలు చేసుకుంటారు వచ్చేసి. నా మేనకోడలు ఎంగేజ్మెంట్, పెళ్లి కూతురు చేయడం అంతా ఇక్కడే జరిగింది. ఇక్కడే చేస్తారా? అసలు ఆ బిల్డింగ్స్ చూడండి, మీరందరూ కూడా ఒకసారి చూడొచ్చు. అసలు ఇదండి ఇలా అడవి ఇలా ఉండేది ఈ ఏరియా మొత్తం. ఇలా ఇక వచ్చేసారా ఈ కన్స్ట్రక్షన్స్. ఇలాంటి చోట మరి అసలు మీరు స్థలం కొని ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? ఇది 25 ఏళ్ల కిందట కొన్న స్థలం. ఈ తర్వాత ఇల్లు మ్యారేజ్ అయిన తర్వాత కట్టుకుని ఇక్కడికి వచ్చి. 25 ఏళ్ల క్రితం గజం ఇక్కడ ఎంత ఉంది? ఇదంతా కలిపి 1,00,000 రూపాయలు.
అంతే. ఎన్ని గజాలు? 500. ఈ ప్రశ్నలు నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒకప్పుడు మన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 25 కాదు, 30 years బ్యాక్ ఇక్కడ 1 lakh తీసుకున్నాం. 500 గజాలు ఇది. 500 గజాలు. అప్పుడు గజం ఎంత? 500 డివైడెడ్ బై 1 lakh. 1 lakh అంటే 10,000 గజము. చిచి కాదు, నేను మ్యాథ్స్ వీక్. వేసుకోండి, లెక్కలు వేసుకోవాల్సిందే. ఇప్పుడు చాలా cheap. కోట్ల వాల్యూ నిజంగా చాలా బాగుంది ఏరియా. నాకు దిస్ ద బెస్ట్ ప్లేస్ ఐ లైక్. ఇదంతా కూడా ఇక్కడైనా మీ అవార్డ్స్ అన్ని కూడా ఇక్కడ ఈ రూమ్ లోనే. తయారు చేశారు. ఎందుకంటే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ అవార్డ్స్ పెట్టడానికి అటక మీద అన్ని ప్యాక్ చేసి దుప్పట్లు పేపర్లు అన్ని పెట్టేదాన్ని. అప్పుడు రవి వాస్ సేయింగ్, ఎందుకు మనకి ఇంత ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఒక రూమ్ పెట్టుకుని నీ మొత్తం అవార్డ్స్ అన్ని పెట్టుకో ఎక్స్క్లూజివ్ గా అనేసి. సో దిస్ ఇస్ ద అవార్డ్ రూమ్, యూ కెన్ జస్ట్ సీ. ఇది నా సామ్రాజ్యం. ఇది నిజంగా రూమ్ లాగా లేదు, ఒక పెద్ద మ్యూజియం లా ఉంది. కొన్ని వందల వేల అవార్డ్స్ వచ్చినట్టున్నాయి మీకు. అంత చాలా. మరి ఇది ఎవ్రీ బిట్ నాకు అక్కినేని నాగేశ్వరరావు గారి మ్యూజియం చూస్తే అదే అనిపిస్తుంది. ఆయన ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడడం జరిగింది. చిన్నవి కూడా ఆయన మొదటిసారి వచ్చిన ఒక 5 రూపాయలది 2 రూపాయలు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే అది క్వశ్చన్ ఆఫ్ మనీ వాల్యూ కాదు, క్వశ్చన్ ఆఫ్ మన రికగ్నిషన్, మనలో ఉన్న టాలెంట్ రికగ్నిషన్. ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పాను కదా, బిఎస్ఎన్ఎల్ క్యాలెండర్కి నేను చేసిన మోడలింగ్, అలాగే కళారత్న హంస అవార్డు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉగాది పురస్కారం, ఇవన్నీ తీసుకున్నాను. అన్నం తెచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ. మోడలింగ్ ఈజ్ సంథింగ్ ఐ రియలీ లవ్. ఆప్కోకి నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను. దాని అక్కడే ఉంది ఆప్కోది. ఇక్కడేమో చంద్రబాబు గారితో ఉన్న ఫోటో, అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. స్పెషల్ గా ఇక్కడ మిర్రర్ ఎందుకు పెట్టారు? ఇది యాక్చువల్లీ డాన్స్ కి కూడా వీలైతే ఎవరన్నా వస్తే ఉపయోగించుకుందాం అన్నట్టుగా. ఇక్కడే మా వాళ్ళు చూసారు కదా, ఈ అల్తాలు గిల్తాలు ఎలా పూసారు, అది ఇక్కడ మేకప్లు అన్ని వేసుకుని వస్తారు. ఇక్కడ ఊళ్ళో గనక ప్రోగ్రామ్ అయితే ఎప్పుడైనా, ఇప్పుడు తక్కువ అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు పిల్లలు ఎవరైనా చేస్తే ఇక్కడే మేకప్లు అవి వేస్తారు. ఇన్ని అవార్డ్స్ లో మీకు బాగా సంతోషాన్ని ఇచ్చి ఎక్కడ ఆగిపోతూ ఉంటారు? ఏ అవార్డు చూసి మీరు ఎక్కువగా? హంస అవార్డు. హంస అవార్డు ప్రభుత్వం ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎస్, నాకు చాలా ఇష్టం. హంస అవార్డు మీకు ఎక్కువ ఇష్టమా? ఎందుకని? దీని ప్రత్యేకత ఏంటి? అంటే ఎన్ని అవార్డులు, ప్రైవేట్ అవార్డులు తీసుకున్న స్వరూప ప్రభుత్వం రికగ్నైజ్ చేసిందంటే దాని వాల్యూ వేరు ఉంటుంది. సో నేను కామసూత్ర చేసిన కొత్తలో ఈ అవార్డు నాకు ప్రభుత్వం ఇచ్చింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, హిందూ పత్రిక ఉంటుంది కదా, ఫ్రంట్ పేజ్లో నా ఒక్కదాని ఫోటోనే వేశారు ఆ రోజు. ఇంతమంది 100 మంది అవార్డు తీసుకున్నా. సో దిస్ ఈజ్ మై ఆల్వేస్ ద కళారత్న హంస అవార్డ్ ఈజ్ మై ఫేవరెట్. ఓకే, అసలు కామసూత్ర ఎలా మొదలైంది? కామసూత్రతో మీ ప్రయాణం? కామసూత్రతో ప్రయాణం ఎలా మొదలైందంటే మన కిందకి వెళ్ళి మాట్లాడుకుందామా? తప్పకుండా. ఓకే, ఇప్పుడు చూసేశారు కాబట్టి ఇదంతాను. ఇక్కడ కూడా ఒక మెమెంటో కనిపిస్తుంది, ఇది కామసూత్రకి సంబంధించింది. యాక్చువల్లీ ఇది ఒక్కటే మిగిలింది కామసూత్ర మెమెంటో, మిగతా ఏమయ్యో తెలీదు, ఎక్కడో ఉండుంటాయి వెనకాల. బట్ మొదటిసారి 2003లోని కామసూత్ర ప్రదర్శించినప్పుడు ఈ మెమెంటో వీ హ్యావ్ గిఫ్టెడ్ టు గెస్ట్లు అనమాట. ఇది సో ప్రపంచంలో ఎవరు చెయ్యంది నేను చేశాను కాబట్టి జనాలు. అంటే ఆ రికగ్నిషన్ కోసమే చేస్తున్నారా మీరు? రికగ్నిషన్ తర్వాత వచ్చింది. రికగ్నిషన్ గురించి చెయ్యము, రికగ్నిషన్ లేకపోతే వేస్ట్. రికగ్నిషన్ గురించే చేస్తాం మనం ఏదైనా కూడా, కంపల్సరీగా అది రికగ్నిషన్ గురించే చేస్తాం. కానీ కామసూత్ర అన్నది ఎప్పుడు నేను సాహసం అంటాను. కరెక్టే, నేను కూడా. ఎందుకంటే ఇట్స్ అడ్వెంచర్. ఎందుకంటే కళాపరంగా, క్రియేటివ్ పరంగా, కొరియోగ్రఫీ పరంగా కాకుండా దానికి దమ్ము ఉండాలి. అదనమాట. అందులో దిస్ ఇస్ మై ఫేవరెట్ బ్యాలే. కామసూత్రలో ఈ భంగిమ ఏంటి? ఇది ఖజురహోలో మనకి శివపార్వతుల భంగిమ. ఇది ఖజురహోలో ఎవరు ఏ శిల్పి అన్ని 100 ఏళ్ల కిందట చెక్కారో ఆ అద్భుతమైన శిల్పకళ ఈ భంగిమలో కనిపిస్తుంది. అందుకే నా కామసూత్ర ఇన్విటేషన్స్ అన్నిటి మీద కూడా ఈ భంగిమ వేస్తాను. కామసూత్ర అనగానే మనకి బూతు అని అనిపిస్తుంది, మరి దాన్ని అంత అందంగా డాన్స్ గా ఎలా మారుస్తున్నారు మీరు? కామసూత్ర అన్నది బూతు కాదు అని చెప్పడానికే డాన్స్ లో పెట్టాను. కామసూత్ర అంటే అసలు ఏంటి? కామసూత్ర అంటే కామం అంటే కోరిక. అది శృంగార పరంగా కావచ్చు, నాకు మర్సిడీస్ బెంజ్ కావాలని కావచ్చు, జూబ్లీ హిల్స్ ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా కోరికే. దానికి ఇక్కడ మనం శృంగార పరంగా తీసుకుంటున్నాము వాత్సాయనుడు. దానికి సూత్రం. సూత్రం అంటే ఏంటి? ఒక బైండింగ్ తాడు. అంటే కామాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోకుండా నువ్వు దాన్ని ఓపెన్ చేసేసి దానికి విచ్చలవిడితనం చేస్తే ఆ బంధం సూత్రం లేకుండా
ఇప్పుడు మనం ఉన్న సొసైటీ ఎట్లా ఉంటుందో అట్లా తయారవుతుందని అప్పుడు వాత్సాయనుడు చెప్పాడు. అది కామసూత్ర. మీరు చెప్తున్న ప్రకారం వాత్సాయనుడు, కామసూత్ర, శృంగారం ఇవన్నీ జస్ట్ భార్యాభర్తల గురించే మాట్లాడుతున్నారా, లేదంటే ఆడ మగకి సంబంధించిన విషయమా ఇది? భార్యాభర్తలు కాదు, ఆడ మగకి సంబంధించిన విషయం కామసూత్ర. అందులో చాలా చాప్టర్లు ఉంటాయి, చాలా సెన్సిటివ్ చాప్టర్లు. అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్తతో ఎలా మెలగాలి, అట్లాగే ఒక ప్రౌఢ అంటే ముగ్ధ నాయక కాకుండా ప్రౌఢ నాయక కొంత సంసారం చేసిన అమ్మాయి భర్తతో ఎలా మెలగాలి, భార్య భర్తతో ఎలా మెలగాలి. ఇట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఉమెన్, ఇట్స్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మ్యాన్ కైండ్. అది గుర్తుంచుకో, ఇట్స్ అ హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది చాలా గొప్ప విషయం. అన్ఫార్చునేట్లీ మన దరిద్రం ఏమైందో నాకు తెలియదు కానీ మన వాళ్ళు ఎక్కడ ఆ కుత్సితమైన మెంటాలిటీలు బయలుదేరాయో కానీ దీన్ని ఒక బూతు పుస్తకంగా, ఒక అశ్లీలమైనటువంటి ఫిలాసఫీ కింద ప్రొజెక్ట్ చేశారు. దానికి కారణం చాలామంది రైటర్స్, అంటే వాళ్ళ పబ్లికేషన్స్ ఎక్కువ చేసుకుని కమర్షియల్ ఆస్పెక్ట్ బాగా డబ్బులు రావాలి గురించి అనేసి అశ్లీలమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి ఆ భంగిమలు అవన్నీ వేసి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. దానివల్ల మామూలు జనాలకి ఎలా కనిపిస్తుందంటే ఇది చదవకూడదు, లేదా కవర్ వేసి చదువుకోవాలి. ఈ కవర్ వేసి చదువుకోవడం వెనకాల కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. కామసూత్ర రాసేటప్పుడు దుప్పటి ముసుగేసుకొని చదవాలి, ఎవరికి కనిపించి కాదు. కామసూత్ర షుడ్ బి రెడ్ బై ఎవ్రీ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. అది ఇట్స్ ఎ సోషల్ ట్రీటీస్ అమ్మా, సామాజిక శాస్త్రం. అది సామాజిక శాస్త్రం. అది సనాతన ధర్మంలో మోక్ష ప్రాప్తికి శృంగారం అనేది కీలక అంశం అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది నన్ను చాలా సర్ప్రైజ్ కి గురి చేసింది. అసలు సనాతన ధర్మానికి శృంగారానికి సంబంధం ఏంటి? నేను ఇవ్వలేదు ఆ స్టేట్మెంట్, మన మహర్షులు ఇచ్చారు. కానీ దాన్ని మీరు నమ్ముతున్నారు కదా, నమ్మాలి, ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకుంటామా? అలాగే రోజు స్నానం చేసి ఇంటి ఆడది కానీ తులసి మొక్క చుట్టూ తిరగాలని పెట్టుకుంటామా? అది నమ్ముతున్నావా? అలాగే ఇది కూడా నమ్మాల్సిందే. శృంగారం అనేది మోక్ష సాధనకి మార్గం. అది నేను చెప్పలేదు, మన రైటర్స్, మన వాగ్గేయకారులు, త్యాగరాజు మొదలుకుని చాలామంది. త్యాగరాజు చాలా కన్జర్వేటివ్, రాముడు గురించే రాశారని అంటారు. కాదమ్మా, త్యాగరాజు, అన్నమయ్య, జయదేవుడు, ఎవరిని తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా శృంగారం గురించి రాశారు. వాళ్ళకి అది అన్నమయ్య తన్ని తాను అలిమేలు మంకగా ఊహించుకున్నారు. ఆయన ఒకపరికొకపరి వయ్యారమేలో మెరుపు మేఘమై కలిసినట్లుండే అంటాడు. అంటే ఏంటి? వెంకటేశ్వర స్వామి మీద అలిమేలు మంగ ఇలా వంగినప్పుడు ఆయన శరీరం మీద ఈయన నలుపు కదా, ఆవిడ తెలుపు. సో ఈవిడ మెరుపు, ఆయన మేఘంలా కలిసి ఉన్నారంట. ఇదమ్మా మన తాత్వికత. అట్లాగే త్యాగరాజస్వామి నౌకా చరిత్రలో శ్రీకృష్ణుడి మీద రాసిన ఒకే ఒక బ్యాలే అది. త్యాగరాజస్వామి రాసిన నౌకా చరిత్రలో పై ఎద జరిపి వేడుకొనుచును ఒకతే అంటాడు. పైట జార్చి వేడుకుందంట కృష్ణుణ్ణి. ఎంత దొంగతనమో చూడు, ఎంత దొంగలో మన వాళ్ళు చూడు. అదే అమ్మా శృంగారం అంటే. మహిళ గురించి మనం మాట్లాడుతున్నది ఇక్కడ. బ్యూటిఫుల్. అట్లాగే జయదేవుడు ధీరసమీరే యమునా తీరు రతిసుఖసారే గతమభిసారే మదన మనోహర వేశం నకురుని తంబిని గమన విలంబనం అనుసరతం హృదయేశం అంటారు. నకురుని తంబిని, హెవీగా ఉన్న నీ హిప్స్ తోటి మెల్లమెల్లగా నువ్వు నడుస్తూ కృష్ణుని చేరంటాడు. సంస్కృతంలో ఉంది కాబట్టి మనకి హాయ్. అన్నమయ్య గుబ్బలొలయగ తరుణి అంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి కూడా బాడీ ఈజ్ ఓన్లీ, అందరికీ కూడా తత్వవేత్తలకి మన హిందూ ఫిలాసఫీలో, సనాతన ధర్మంలో శరీరం అన్నది ఒక మోక్ష మార్గం. ఆ శరీరాన్ని అదుపులో పెట్టమని వాత్సాయనుడు చెప్పాడు. మనసుని కూడా, శరీరంతో పాటు మన శరీరాన్ని ఎలా పెడతాం? మనసు అదుపులో ఉంటేనే శరీరాన్ని పెడతాం కదా. అది అంత గొప్ప తత్వవేత్తలు, వాగ్గేయకారులు చెప్పిన శృంగారం అమ్మా. ఇది నేను చెప్పాలా? దాన్ని మనం భూతనో, పోర్నోగ్రఫీ అనో, అశ్లీలమనో ఏదేదో పేర్లు పెట్టి ఒక బీభత్సమైన రసం సృష్టిస్తున్నాం మనం. భరతనాట్య శాస్త్రంలో 8 రసాలు చెప్తారు భరతుడు. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్సాద్భుత, శాంతం ఆయన చెప్పలేదు, తర్వాత చెప్పారు. అంతవరకు 8 రసాలు. మొదటితో స్టార్ట్ చేసింది ఏంతో? శృంగారంతో. శృంగారం లేదే జీవితం లేదు, శృంగారం లేదే భగవంతుడు లేడు,
శృంగారం లేదే మోక్షం లేదు, సృష్టి లేదు. సృష్టి లేదు. ఇది నువ్వు చాలా బాగా చెప్పావు. ఆ సృష్టి అన్నది ఒక పద్ధతిలో జరగాలి అంటే ఎలా జరగాలి అనేది వాత్సాయనుడు చెప్పాడు. మీకు ఇంకో చిన్న మన పురాణాల్లో ఒక చిన్న స్టోరీ చెప్తాను. దితి అదితి మీకు తెలుసు, కశ్యప మహర్షి భార్యలు. శృంగారం జరపాలంటే కూడా ఒక టైం ఉండేది. అది ఎప్పుడూ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మనం పాటించటంలా. మనం పడుకునేది అర్ధరాత్రి 1 గంట కదా, ఇంకా టైం ఏంటి నా బొందా, అర్థమైందా? సో ఆవిడ భార్య అడిగినప్పుడు సంధ్యా సమయం అప్పుడు కోరిక వెళ్ళబడుతుంది. వద్దు, ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు శృంగారానికి, మనకి రాక్షసులు భూతాలు పుడతారంటాడు ఆయన. అప్పుడు లేదు, కుదరదు, నాకు భార్య అడిగినప్పుడు మహర్షి ఎవరు భర్త కాదనకూడదు, అదొకటి ఉంది. కాబట్టి ఓకే అంటాడు. నీ కర్మ, నువ్వు చెప్తే వెంటనే ఓకే అంటారు. రాక్షసులు పుట్టారు. మేడం మీరు దీన్ని నమ్ముతారా? నమ్ముతానమ్మా. దిస్ ఇస్ సైన్స్. అలాగా? దిస్ ఇస్ సైన్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత గర్భాధారణ ముహూర్తం అని అంటాం కదా, శోభనం ముహూర్తం చూస్తారమ్మా. తర్వాత డెలివరీ అయినప్పుడు ఆ తల శిరసోదయం అంటారు. ఆ తల ఎప్పుడైతే బయటికి వస్తుందో ఆ డెలివరీ అప్పుడు పండితులు కన్నంలోంచి చూస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మొగుడు పక్కన ఉండాలి, చెయ్యి పట్టుకోవాలి, భార్యకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అది ఎప్పుడో చెప్పారు. ఓకే, కన్నంలోంచి చూసి ఎప్పుడైతే శిరస్సు ఉదయిస్తుందో ఆ నిమిషం లెక్క పెట్టి జాతకం చెప్తారు. ఇది సైన్స్ అమ్మా. అన్ఫార్చునేట్లీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ దేశానికి దరిద్రం పట్టింది. ఇప్పటికీ కూడా మనం వాళ్ళనే ఫాలో అవుతున్నాం. ఈ దేశం గొప్ప జాతి, గొప్ప సంస్కృతి, గొప్ప భాష, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ అబౌట్ దిస్ కంట్రీ. కానీ అన్ఫార్చునేట్లీ మనం వాళ్ళని ఫాలో అవుతూ మనం కరప్ట్ అయిపోయాం. కళాకారులని అడగకూడని ప్రశ్న ఏమో అయినా సరే అడుగుతున్నాను, మీరు చెప్తారు కాబట్టి. ఓన్లీ అవార్డ్సే సంపాదించారా, లేదు అంటే నాట్యం ద్వారా మీ పేరు ద్వారా బాగానే డబ్బులు సంపాదించుకున్నారు అనుకోవచ్చా? పర్వాలేదు, బాగానే సంపాదించు. ఎందుకంటే చాలా మంది నాట్యాన్ని ప్రొఫెషన్గా చూస్తారు, కానీ నాట్యాన్ని ప్యాషన్గా చూడమని మీరంటారు. నాట్యం ప్యాషన్గా చూడకపోతే ఇన్ని అవార్డ్స్ రావు. ఒక ద్రౌపది, ఒక కామసూత్ర రాదు. ఎందుకంటే అది ప్యాషన్. బట్ ఎట్ ద సేమ్ టైం మనీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ లివింగ్. అన్నం తినాలి, కాస్ట్యూమ్స్ కొనాలి, జ్యువెలరీ కొనాలి, మేకప్ వేసుకోవాలి, ఇవన్నిటికీ డబ్బు కావాలి. సో పిల్లల మీద నేను ఎక్కువ సంపాదించలేదు, స్టూడెంట్స్ మీద, ప్రోగ్రాముల మీద బ్రహ్మాండంగా సంపాదించాను. ఎందుకు అబద్ధం చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. గ్రేట్ మేడం. మీ హోమ్ టూర్ పేరుతో నేను అసలు ఒక అద్భుతమైన, మీతో మాట్లాడడం అంటేనే ఒక గ్రంథాన్ని చదివినట్టుగా అనిపిస్తోంది. మనం కూర్చొని ఇంకా చాలా మాట్లాడుకుందాం. ఇక్కడితో ఈ హోమ్ టూర్ని మాత్రం కంప్లీట్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ స్వరూప.